సైన్యం హనీ ట్రాప్లో చిక్కుకున్నటువంటి ప్రాంతం కిందన విశాఖ ఉంది. అనేక మంది సైనికులు, రక్షణ విభాగానికి సంబంధించిన వాళ్ళని హనీ ట్రాప్లు చేయడం, అరెస్టులు చేయడం కూడా గతంలో చూసాం. అయితే ఇప్పుడు కొత్త వివాదం, విశాఖ నుండి కర్ణాటకకు వెళ్ళినటువంటి ఒక పార్సిలు ఒక సైనికుడి కుటుంబ ప్రాణాలు తీయబోయింది. ఆ ఉదంతానికి సంబంధించి బాగల్కోటలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఒక మహిళకి అక్కడ కొరియర్ వచ్చింది. బసవమ్మ అనేటటువంటి ఆవిడికి కొరియర్ వచ్చింది. అంటే వాస్తవంగా ఒక సైనికుడి ఇంటి పక్కన బసవమ్మ ఉంటుంది, ఆమె కొరియర్ వచ్చింది. ఆ కొరియర్లో హెయిర్ డ్రయర్ వచ్చిందట. ఆ హెయిర్ డ్రయర్ని ఆమె ఎలా ప్రయోగించాలో తెలియక పక్కనే ఉన్నటువంటి సైనిక కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన సైనికుడి భార్యకి ఇచ్చి చెక్ చేయమందట. అది చెక్ చేసేందుకు ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో ఆ మహిళ ఎవరైతే సైనికుడి భార్యకి 2 చేతులు కూడా దెబ్బతిన్నాయి. భారీ విధ్వంసం జరిగింది, పెద్ద పేలుడు సంభవించింది. దీని మీద ఇల్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా పోలీసులు దర్యాప్తు చేస్తే ప్రాథమికంగా బయటపడింది ఏంటంటే అసలు ఆ బసవమ్మ కూడా హెయిర్ డ్రైయర్ని ఆర్డరే చేయలేదట. కానీ విశాఖపట్నం నుంచి బాగల్కోట్కి ఈ పార్సిల్ వెళ్ళింది. దీని మీద ఎలా జరిగింది, అసలు ఏంటి అన్నది ఆరాధిస్తున్నారు.